జాన్ చాప్టర్ 8, 26-29. యోహాను సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. మిమ్మును గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలువు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను. అంటే యేసుప్రభు వారు అద్భుతము చేసిన ఒక మాట మాట్లాడినా, వాక్యం బోధించిన ఆయన ఆ కార్యము చేస్తే ఆ కార్యం ముందు ఎక్కడ చూచారు? తండ్రి చేయడం చూచారు. ఒకవేళ ఆయన ఏమన్నా మాట్లాడితే ఆ మాటలు ఎవరి దగ్గర విన్నారు? యేసయ్య తండ్రి దగ్గర విన్నారు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే దేవుడు అద్భుతము చేస్తే ఈ వాక్యము ఆయనది అనడానికి అది రుజువై ఉంది. అంటే తండ్రి ఏం చెప్తున్నాడు? ఇది కుమారుడు. తండ్రి ఎందుకు కుమారుడు అద్భుతాలు చేస్తున్నాడు? యేసు ప్రభు వారు తండ్రి యొక్క సంపూర్ణుడు గనక. He came to reveal himself, ultimately to reveal his father. ఆయన తన్ను తాను ఎందుకు కనపరుచుకున్నాడు? ఆయన త్యాగశీలి, ఆయన పనులు అవన్నీ కూడా ఆయన్ని చూస్తే ఎవరిని చూచినట్టేనంట? తండ్రిని. సో హీ వాంట్స్ అల్టిమేట్లీ టు నో. ఎందుకండి తండ్రి మాకు యేసయ్య సరిపోదా? ఎంతమంది జీవితంలో ఒకసారన్నా ప్రార్థించారు? చేతులు పైకెత్తండి. ఎవ్రీబడి ప్రే. ప్రార్థించే ముందు ఎవరి పేరుతో ప్రార్థిస్తారు? ఎవరు వినాలని ప్రార్థిస్తారు? తండ్రి. ఎవరి నామాన్ని ప్రార్థిస్తారు? ఇది నేర్పించింది ఎవరు? యేసయ్యే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ఎందుకంటే కుమారుడు చెప్పే వాక్యము తండ్రి దండానికి తండ్రి ఏం చేస్తాడు? కార్యాలు. అదే చెప్తున్నాడు, మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నాను. ఈజ్ నాట్ ఓన్లీ డూయింగ్ ద వర్క్స్ బట్ ఈజ్ ఆల్సో టాకింగ్ వాట్ గాడ్ స్పోక్ టు హిమ్, వాట్ హీ హర్డ్ ఫ్రమ్ గాడ్. తండ్రి నుంచి ఏం విన్నాడో అవే కుమారుడు పబ్లిక్ తో మాట్లాడుతున్నాడు. రైట్, లెట్స్ రీడ్ 27. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. సరే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరు తండ్రిని బాగా తెలుసుకుంటారు. యు విల్ ఆల్సో నో గాడ్. ఎందుకు తండ్రిని తెలుసుకోవాలా? ఎందుకంటే యేసు ప్రభు వారు తండ్రి యొక్క సంపూర్ణుడు గనక. దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబుల్. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు నువ్వు నీ హృదయానికి తగ్గట్టు. ఇది కూడా ఎందుకంటే ఆయన కఠినులకు కఠినుడు, ప్రేమ గలవాడికి ప్రేమ గలవాడు. లాస్ట్ లో హీ విల్ నాట్ ఎలా పట్టుకోడు. జోదాస్ ఎందుకు చేసావండు లాస్ట్ లో ఆయన చెప్తూ ఉంటాడు. ఓకే, సో అందుకనే నేను చెప్పాను దీన్ని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రేమతో మనం తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం. లెట్ us స్టడీ మోర్ అబౌట్ దట్. లెట్స్ రీడ్ 28. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయూ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించదు. అంటే మనము తండ్రి గురించి తెలుసుకోవాలనేటువంటిది యేసయ్య చిత్తమా కాదా? ఎస్. వాళ్ళ తండ్రిని గ్రహించలేకపోయారు. కావున మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించుదురు. అవును, ఆయన చనిపోయి సిలువ మీదకి వెళ్ళినప్పుడు వేలాడుతున్న దాని తర్వాత మీరు తెలుసుకుంటారంట తండ్రి గురించి. నేను నా అంతట నేనేమి చేయలేదు, నా తండ్రే నాకు సమస్తం పంపించాడు, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన ఏం మాట్లాడితే నేను మాట్లాడాను, ఆయన ఏం పనులు మరి నాకు చెప్తే నేను అవే చేశాను. మరి సిలువకు ముందు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాలు ఆయన ద్వారా తండ్రి గురించి మరి తెలుసుకోనోళ్ళు ఆయన చనిపోయిన తర్వాత తండ్రి గురించి ఎలా తెలుసుకుంటారు? సిలువ ద్వారా. యు నో దట్. ఆయన శిష్యులతో అన్నాడు, శిష్యులతో ఆయన ఎంత మాట్లాడినా ఫిలిప్ అంటాడు, అంత అయిపోయిన తర్వాత మొత్తం బాధలన్నీ తండ్రి గురించి బాధలన్నీ వినేసిన తర్వాత లాస్ట్లో అంటాడు ఫిలిప్, ఒక్క డౌట్ ప్రభు, ఒక్క చిన్న కోరిక ఏంటంటే ఒక్కసారి తండ్రిని చూపించవా? అంత చెప్పిన తర్వాత శిష్యులకి ఒక్కసారి తర్వాత అదేంటి ఫిలిప్ అలాగంటావు, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూచినట్టు. ఆయన ప్రేమ గలవాడు. ఓకే, బట్ హీ టోల్డ్ దెమ్. అయితే ఎప్పుడైతే ఆయన సిలువ మీద చనిపోయాడో నేను ఇక్కడ మీతో ఉండడం కంటే నేను వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త వచ్చిన తర్వాత అతడు మిమ్మును సర్వసత్యములోనికి బోధిస్తాడు. ఏం చెప్తాడు? ఇదిగో ఈ మాటలన్నీ యేసుప్రభు వారికి నేర్పించింది తండ్రే, ఈ పనులన్నీ ఆయనకి చూపించింది తండ్రి అని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట. అందుకే నీకు తెలిసింది లోకంలో ఎవరికి తెలియదు. వాళ్ళందరూ విమర్శిస్తా ఉంటే ఎందుకు విమర్శిస్తున్నాడు? చూడండి,
విమర్శకు కూడా కారణం ఉంటుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద విమర్శిస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎనీథింగ్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ. సో ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి కేర్ఫుల్. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మరి కలహాలు, అసూయ. అందుకే అంటాడు, నీవెంత ఎదిగినా ఏమంటాడు, మీరు పాలు తాగువారు ఉన్నారు. అది చూద్దాం, వి విల్ స్టడీ దాట్. కావున నేను మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు ఈ సంగతులు మాట్లాడుచున్నాడని మీరు గ్రహించెదరు. 29. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. అంటే యేసు ఒక్కడే లేడు. యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రి యేసులో ఉన్నాడు, మనము యేసులో ఉన్నాం. అంటే మనము తండ్రిలో ఉన్నాం. ఈ ముగ్గురులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. You see that now? So we are together. You need to know everything. Otherwise you will criticize one and praise the other, which is childish. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దాకా ఈ వచనాలు? యోహాను 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ముఖ్యంగా దేని ద్వారా మాట్లాడతాడు? వాక్యము అనండి. స్వరం ద్వారా మాట్లాడొచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడొచ్చు, అద్భుతాల ద్వారా మాట్లాడొచ్చు, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. రైట్. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, అప్పుడు సత్యం ఏం చేస్తాదంట? స్వతంత్రులు. ఏ సమస్య అయినా సరే, ఎనీ ప్రాబ్లం ఈజ్ డ్యూ టు ఇగ్నోరెన్స్. ఎనీ ప్రాబ్లం ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ ఏరియా. నీకు ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, దాని విషయమై నీకు తెలియకపోవడమే అది నేను ఇబ్బంది పడుతుంది. నీకు తెలియనిదే నీకు ఇబ్బంది కలుగు చేస్తుంది అన్న బైబిల్లో ఉంది. నా ప్రజలు ఏమి లేక అంటే, వాట్ ఈస్ బాదరింగ్ యూ ఈజ్ సంథింగ్ యూ డోంట్ నో. నీకు ఏదో తెలియదు, దాని విషయమై ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేక పరిశుద్ధత సమస్య అవ్వచ్చు, లేకపోతే శరీర సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, పిల్లల సమస్య అవ్వచ్చు, భర్త భార్య సమస్య అవ్వచ్చు, సమాజ సమస్య అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం. ఎందుకు ఆ సమస్య అంటే దాని విషయమై నీకు జ్ఞానము కావాలి. ఎనీ ప్రాబ్లం ఈస్ టెల్లింగ్ మీ లెర్న్ అ బిట్ మోర్. ఏదైనా సమస్య నీకేం చెప్తాదో తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయంతో ఈ సమస్య విషయమై కొంచెం జ్ఞానం అడుగు. పరిశుద్ధాత్మునితో మాట్లాడతాడు, తెలుసుకుంటావు, దాన్ని బట్టి ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అందుకే సత్యాన్ని తెలుసుకుంటావు, సత్యముని ఏం చేస్తుందంట? విడిపిస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే వాళ్ళ మీద పడిపో. దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రభువా నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య, కొంచెం జ్ఞానం బోధించు. ఆ జ్ఞానం వస్తే నీవు స్వతంత్రుడైపోతావు, అది నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎంతమందికి అర్థమైంది? సో ఎనీ ప్రాబ్లం, నీ భర్త ఇబ్బంది పెడుతున్నాడా, అడుగు, ప్రభువా నేనేం పొందుకోవాలి జ్ఞానం, నా భర్త ఇబ్బంది పెట్టుకుని ఉండాలంటే. నా భార్య ఇబ్బంది పెడుతుందా, నా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా, నా ఉద్యోగమా, ఆర్థిక సమస్యలా, అప్పుల మేనేజ్మెంటా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈ రోజు నుంచి మీరు తండ్రి వద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు దాని విషయమై మీరు జ్ఞానం పొందుకొని ఆ బాధ విషయమై మీరు స్వతంత్ర అవుదురు గాక. ఎంతమందికి అర్థమైంది? ఇది చాలా పెద్ద తాళం చెవి. ఇట్స్ అ బిగ్ కీ. పక్కన చెప్పు, ఈ తాళం చెవి మర్చిపోకండి. ఎనీ బిగ్ ప్రాబ్లం, గో ఇన్ టు ద రూమ్, క్లోజ్ ద డోర్, పుట్ ఇట్ బిఫోర్ గాడ్. ఎనీ ప్రాబ్లం, యూ కెన్ గో. అప్పుడు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు చెప్తాడు, వాళ్ళెవరు అంటే అస్తమాలకు అప్పుడప్పుడు చెప్తాడు, వాళ్ళెవ్వరు కాదు, ఇది నీ సమస్య, నువ్వే తీర్చుకోవాలంటాడు. అప్పుడప్పుడు ఎవ్వరూ మారాలి, ఈ విషయంలో నువ్వే మారాలంటాడు. హలో, ఆయన సత్య అప్పుడప్పుడు అవతలోడు మారాలి కాబట్టి నువ్వు మాట్లాడక మౌనంగా ఉండు, ఇలా చేయి, వాడి గురించి ప్రార్థించు, వాడికి ఇలాగ. హీ టెల్స్ ఎవ్రీథింగ్. ఈ రీతిగా మీరు దేవునితో సహవాసము చేసి మీ సమస్యలు పరిష్కరించుకుందురుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఎనీ ప్రాబ్లం, గో ఇన్ టు ద రూమ్, క్లోజ్ ద డోర్స్ అండ్ ఆస్క్ గాడ్, నాకు బోధించు. ఏ సమస్య అయినా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏమనాల, ప్రభువా దీని విషయమై నాకు జ్ఞానము బోధించు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎనీ ప్రాబ్లం ఈజ్ ఎ విజ్డమ్ ప్రాబ్లం. గాట్ దట్? ఎనీబడి? ఎనీ ప్రాబ్లం, అందరూ చెప్పండి పక్కలతో, ఏ సమస్య అయినా అది జ్ఞానం లేకపోవటం వల్లే అనండి. ఎవరికైనా ఏదైనా తక్కువ ఉందా? అందుకే జ్ఞానం తక్కువ ఉందా? సమస్యలు కాదు, జ్ఞానం తక్కువ ఉంది. జ్ఞానం తక్కువ ఉంటే నా వద్దకు రావాలి. నా వద్దకు వచ్చి అడిగితే నేను ఎలా ఇస్తానంట? నీకు జ్ఞానం కావాలా? ధారాళముగా ఇస్తాడంట. అంటే ఏంటి? కేవలం ఈ సమస్య నుంచి బయటికి రావడమే కాదు, ఆ సమస్య మళ్ళా నిన్ను తాకకుండానట్లు గ్రద్ద వలె పైకి ఎగిరేటట్టు చేస్తాడంట. ఈ పాము కాటేస్తుందా, ఈ సింహం కాటేస్తుందా, ఈ పులి, ఈ అడవి, ఈ జంతువులు, ఈ మనుషులు, వీళ్ళంతా భయంకరంగా ఉందా? నువ్వు భూమి మీద ఉండొచ్చు,
వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు గెద్ద వలె పైన తిరగవచ్చు. సంబడి ఈస్ టాపింగ్ టు దిస్ అనాయింటింగ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఈ అభిషేకం మీరు పొందుకొందురు గాక. ఎంతమందికి కావాలి ఇలాగా? అందుకే అంటాడు ధారాళము. కొంచెం ఇవ్వచ్చు కదా, కొంచెం అయితే ఆయన బయటికి అంటే మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి మళ్ళా తిడతాడు. You need to know God. You see that now. This God, ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే వన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ మనస్సును హృదయాన్ని విశాలపరుస్తాడంట. He enlarges your heart. నిన్ను ప్రేమ గలవాడుగా చేస్తాడు. ప్రతిదానికి కయ్యమనిగే ఉన్న బుద్ధి ఉందా, నీ నెమ్మదిగా యూ విల్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకు? ప్రేమను పెంచుతాడు. He increases your capacity. స్టార్టింగ్లో 2 నిమిషాలు ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు, టీనేజ్గా ఉంటున్నప్పుడు 1 నిమిషం దాటితే ఎప్పుడైపోతుందా ప్రార్థన అనుకునేవాళ్ళు. మారు మనసు పొంది దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంకా సమయం ఎక్కువ ఉంటే బాగుండే అనిపించేది ప్రార్థనకి. యు సీ దట్ నౌ. సో ద హోలీ స్పిరిట్ విల్ ఎన్లార్జ్ యువర్ హార్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. యోహాను సువార్త 8:23. John 8:23. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. దేవుడు అంటున్నాడు ఇదన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంట? ప్రేమ. నువ్వు ప్రేమ లేకుండా రైజ్ ద డెడ్, హీల్ ద సిక్, స్పీక్ ఇన్ టంగ్స్, ప్రొఫెసై. దేవుడు అంటాడు నథింగ్. ముందు ప్రేమలో ఎదగాల. అవతలోడు తిట్టిన వాడిని శపించేయకూడదు. షుడ్ బి కేర్ఫుల్. ఓకే. సమూయేలు ప్రవక్త, రాజు తప్పు చేశాడు. సౌలు తన కోసం ఆగలే, తనకంట ముందు వధించేశాడు గొర్రెపిల్లని. ఆ రోజుల్లో ప్రవక్తలు మాత్రమే చేయాలి, లేవీలైన యాజకులు మాత్రమే చేయాలి. ప్రధాన యాజకుడు సమూయేలే చేయాలి, అతను ముందు చేసేసాడు. దేవుడు తీసేశాడు. సౌలు నాకు వద్దు అంటున్నాడు. కానీ అప్పుడు సమూయేలు డాన్స్ చేశాడా? రోజులు తడబడి నేల మీద పడి ఏడుస్తున్నాడు అన్నది అనుకోండా. అప్పుడు దేవుడు అంటాడు లేగు, నేను అతను తిరస్కరించేశాను, నువ్వు ఎంత ఏడుస్తున్నాడు, నేను మార్చను, నా కుమారుడైన దావీదును అభిషేకించు అంట. ఎందుకు సమూయేలు అంత గొప్పవాడయ్యాడు? తన వరాన్ని ప్రేమతో వాడుతున్నాడు. ఆ సౌలును మార్చు నాయన, అతని బుద్ధిని మార్చు, అతను ఇంకా మార్చు అని. God is looking for such people. He will give you something and see what kind of heart you have. నువ్వు తగ్గించుకున్నావా? దేవుడు చెప్తాడు ఎంతమంది ఎవరు మారారు, ఎవరు ప్రార్థన కాదు, నువ్వు లోపల మారాలా. Sometimes pride is your problem. Humility. అప్పుడప్పుడు నీకు నువ్వే. పౌలుకి అలాగే గర్వం వచ్చేస్తే ఏం చేస్తాడు? దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏంటి ప్రభు వీడిని తీసేయి అంటే దేవుడు అంటాడు నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేవుడు కృపనిచ్చాడు. ప్రౌడ్ పేడ్ ఫర్ హిస్ హ్యూమిలిటీ. పౌలు తన తగ్గింపు కొరకు ప్రార్థించుకున్నాడు. ఈరోజు మీరందరూ పిల్లవానే వలె కాక మీరు అన్ని విషయాల్లో ఎదిగి ఆలోచించుకుందురు గాక. You will grow in all things. So the Holy Spirit will enlarge your heart in every area of your life. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు జ్ఞానాన్ని ధారాళముగా దయచేయి. కరెక్ట్గా ప్రార్థిద్దాం. తండ్రి నజరేయుడైన యేసు నామమున నాకు జ్ఞానాన్ని ధారాళముగా దయచేయి. నువ్వు ధారాళంగా అడగాల్సిన పని లేదు, ఆయన అడగాలి. జ్ఞానం ఇస్తే ఆయన ఎలాగిస్తాడంట? ఒకవేళ ధారాళంగా అడిగామనుకో ఇంకా ధారాళంగా ఇస్తాడంట. ఎప్పుడైతే అద్భుతాలు జరుగుతాయో ఇది దేవుని వాక్యము అని వాళ్ళు లొంగిపోతారు. ఇలా ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే దేవుడు అద్భుతము చేస్తే ఈ వాక్యము ఆయనది అనడానికి అది రుజువయ్యింది. అంటే తండ్రి ఏం చెప్తున్నాడు? ఇది కుమారుడు. తండ్రి ఎందుకు కుమారుడు అద్భుతాలు చేస్తున్నాడు? ఎందుకంటే కుమారుడు చెప్పే వాక్యము తండ్రి దండానికి తండ్రి ఏం చేస్తాడు? కార్యాలు. లెట్ మీ గివ్ యూ సమ్ నాలెడ్జ్. ఎంతమంది నిజంగా ఆశీర్వదించబడుతున్నారు? సమ్ డీప్ థింగ్స్. ఎంతమంది హృదయముల్లోకి అంతరంద్రముల్లోకి వెళ్ళి వాక్యం పనిచేస్తుంది? యు సీ దట్ నౌ ద హోలీ స్పిరిట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యు నో వర్కింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రివీలింగ్ ద ట్రూత్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. లెట్స్ రీడ్. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరంట అబ్రహాము కుమారులు? విశ్వాస సంబంధులు. సో ఇప్పుడు మనమందరము ఏ సంబంధులము? ఇప్పుడు ఈ వచనము రాస్తుంది కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. సో మీరందరూ విశ్వాస సంబంధులు. మనము అబ్రహాము కుమారులమా కాదా? ఆయన క్రియలు చేయాలా లేదా? గలతీయులు
3వ అధ్యాయం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారంట. ఎవరి ద్వారా? అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా. చదువుదాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులే అంటే అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము చేసిన విశ్వాస క్రియలు మనము చేస్తే మనము కూడా ఆశీర్వదించబడతామంట. న్యూ టెస్టమెంట్ ప్రామిస్. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. సో లెర్న్ ద ట్రూత్, రైట్ ఇట్ డౌన్. గలతీయులు 3:14. రీడ్ 14 ఫస్ట్. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించు. కృపావాక్యము ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేరుస్తుంది కూడా. నీకు డైరెక్ట్ గా ధర్మశాస్త్రం ఇస్తే నెరవేర్చుకునే సామర్థ్యం లేని నేను వేరే రూట్లో పరిశుద్ధాత్మనిచ్చి అంతరంగంలో మార్పు చేసి హృదయపూర్వకంగా నెరవేర్చేట్లు చేస్తుంది, ఏదో బాహ్యపరంగా కాదు. దిస్ ఇస్ వాట్ గాడ్ డస్ విత్ యువర్ హార్ట్. అంటే క్రీస్తు మనకి సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? అబ్రహాం ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అంటే అబ్రహాం లాంటి విశ్వాసం. అబ్రహాం లాంటి విశ్వాసం అంటే అబ్రహాం లాంటి క్రియలు. ఎంతమందికి అర్థం అవుతుంది? అందరూ చెప్పండి. ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను అబ్రహాము కుమారుణ్ణి, అబ్రహాము విశ్వాస కార్యము నేను చేస్తాను. పీరియడ్. దట్స్ ఇట్. దేవుడు అన్నాడు చాలు, విశ్వాసులకు నువ్వే తండ్రి అవుతావు. డోంట్ పక్కన చెప్పి ఎప్పుడు ఎవరితో వేరే వాళ్ళతో పోల్చుకోలేదు అన్నాడు. అబ్రహాం పోల్చుకోలేదు, నేను పోల్చుకోనానండి. అబ్రహాం డిడ్ంట్ కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. లోతు వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? తనకు కలిగిన సమస్తమును కోల్పోయాడు లోతు. యు సీ దట్ నౌ. ఫాలో. అందరూ చెప్పండి. నా ఇప్పుడు ఒకవేళ లోతుకి అబ్రహాంకి గొడవైనప్పుడు ఏం చేయాలా? లోతు ఎవరైతే అబ్రహాము సేవకులు కొట్టారో, ఎవరో లోతు మనుషులు అబ్రహాం మనుషులు కొట్టారు, కొట్లాడుకున్నారా లేదా? వాళ్ళ పశువుల వీళ్ళ పశువు కాపర్లు కొట్టుకున్నారా లేదా? అప్పుడు లోతు వచ్చి అబ్రహాం కొడతారా అలాగా అన్నాడు. అలా కాదు. లోతు ఏమనాలా? నీ మూలంగా నేను ఆశీర్వదించబడ్డానని చెప్పి ఎవరైతే అబ్రహాము పశువుల కాపర్లను కొట్టారో వాళ్ళని లోతు తగ్గించుకొని అతని మూలంగా మనం బ్లెస్ అయ్యాం, అతని విశ్వాసం యొక్క నాయకుడు అతను వెంబడిద్దామని తగ్గించుకున్నట్లయితే లోతు కూడా బ్లెస్ అయ్యేవాడు. కానీ ఈ బుద్ధి లోతులో లేదని దేవుడికి ముందుగానే తెలిసి లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంకి స్థలాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అందుకే ఒంటరిగా పిలిచాడు. నీవు ఎవరితోనూ పోల్చుకోకుండా దేవుని చిత్త ప్రకారం వాక్యానుసారంగా నడుచుకుందువు గాక. యు విల్ మెస్ అప్ ఇఫ్ యు కంపేర్ యువర్సెల్ఫ్ విత్ ఎనీబడీ. యు విల్ డిలే యువర్ స్పిరిచువల్ కెరియర్ ఇఫ్ యు ఆర్ స్టక్ విత్ అన్బిలీవింగ్ పేరెంట్స్. విశ్వాసులైన తల్లిదండ్రులని ప్రేమించాలి, నేను కాదన్ను, డబ్బులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ ఒకవేళ వాళ్ళ అలవాట్లు నీలో పెడతారేమో అని దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని ఆయన దీర్ఘాయువుతో తండ్రి చనిపోయే వరకు అబ్రహాం అక్కడ సేవ చేసి ఆ తర్వాతే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి ఇంకా దీర్ఘాయువుని ఇచ్చాడు. గాడ్ రెస్పెక్ట్స్ పీపుల్, దేర్ పేరెంట్హుడ్, దేర్ రిలేషన్షిప్స్. కానీ అబ్రహాంకి ఎందుకు ఆలస్యమైందంటే ఆలస్యంలో తండ్రిని చూసుకున్నాడు, తండ్రిని ప్రేమించాడు. దాని మూలంగా కూడా ఆలస్యమైంది. కొన్నిసార్లు ఆలస్యం మంచిది కాదు. ఒకవేళ యేసుప్రభు వారు పిలిచినప్పుడు శిష్యులందరూ వెంటనే వచ్చారా, టైం తీసుకొని వచ్చారా? వెంటనే వచ్చేసారు. ఒకవేళ వాళ్ళ లేట్ చేసి ఉంటే వాళ్ళ 90 ఏళ్ళకో 120కో బ్లెస్ అయ్యేవారు. మీరందరూ వెంటనే విధేయులు అవుదురుగాక. సో యు నీడ్ టు బి బిల్ట్ అప్ ఇన్ ద స్పిరిట్. చూద్దాం. గలతీయులు 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి. ఆగండి. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. వాగ్దాన ప్రకారము అంటే మనం ఎవరి వారసులము? సిలువ ద్వారా అబ్రహాము వారసులము. అబ్రహాము మన తండ్రి. అబ్రహాము చేసే పనులు మనం కూడా, అంటే ఇస్సాకు యాకోబులాగా మనం కూడా ఆ పనులు, అబ్రహాము విశ్వాసం నడుచుకున్నాడు, మీరు విశ్వాసంతో నడుచుకుందురు గాక. యు గాట్ ఇట్ నౌ? ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకి అర్థం. ఇఫ్ యు అండర్స్టూడ్ దిస్, లెట్ నథింగ్ డైవర్ట్ యు ఇన్ దిస్ ఏరియా. అందరూ చెప్పండి, నేను అబ్రహాము సంతానము, అబ్రహాం ఆశీర్వాదానికి వారసుడను. అంటే దేవుడు ఎవరు క్రియలు చేయమని నీకు ఎవరిని తండ్రిగా పెట్టాడు? అబ్రహాం అని. ఎంతమంది అబ్రహాం క్రియలు చేద్దాం అనుకుంటున్నారు? అబ్రహాము సంతానం మీరు, వారసులు. ఇన్స్టింక్ట్. ప్రతి ఒక్కరికి ఇన్స్టింక్ట్ అనేది ఉంటుందంట.
ఆ ఇన్స్టింక్ట్ని వర్డ్ ద్వారా డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ గాడ్ విల్ నెవర్ ప్రెషరైజ్ యూ. నీకు వాగ్దానాలు ఇస్తాడు. యూ హ్యావ్ టు డెవలప్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ దెన్ అందుకే అంటాడు, ఆత్మ విషయములను ఆశతో అపేక్షించుడి. దేంతో అంట? ఆశ. అది నువ్వు ఆశ డెవలప్ చేసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే దేవుడు అద్భుతము చేస్తే ఈ వాక్యము ఆయనది అనడానికి అది రుజువై ఉంది. అంటే తండ్రి ఏం చెప్తున్నాడు? ఇది కుమారుడు. తండ్రి ఎందుకు కుమారుడు అద్భుతాలు చేస్తున్నాడు? ఎందుకంటే కుమారుడు చెప్పే వాక్యము తండ్రిది అనడానికి తండ్రి ఏం చేస్తాడు? కార్యాలు. ఇప్పుడు చెప్పండి, మనం అబ్రహాము సంతానము, అబ్రహాము చేసిన క్రియలు మేము చేయడానికి బద్దులమై ఉన్నాము. యు సీ దట్ నా యు ఆర్ సపోజ్ టు డూ దిస్. గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద హోలీ స్పిరిట్. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్ నౌ. లార్డ్ బ్లెస్ దెమ్ నౌ. ఇప్పుడే ఈ చేతులను ఆశీర్వదించండి. ఆ ఎత్తిన చేతులన్నీ కూడా ఇదిగో ఆర్థికంగా, అయ్యా అందరూ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయారయ్యా, ఏదో ఒక రకం అన్నీ భయపడుతున్నాయి. కానీ నీవైతే ఇదిగో మేము పరలోకానికి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆ పరలోకము నుంచి హస్తాలను మీరు అభిషేకించి ఆశీర్వదించి, ఈ హస్తాలన్నీ కూడా ఇక నాకు చాలు, వేరే వాళ్ళకి ఇద్దాం అన్నంత రీతిగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.